आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। टीपीसीसी जनरल सेक्रेटरी गड्डम चंद्रशेखर रेड्डी ने कहा कि इनकी गिरफ्तारी एक सियासी साजिश का हिस्सा है। इन्होंने इल्जाम लगाया कि धमाका खेज मवाद केस में इन्हें नाहक मुलविस किया गया और एक बाअसर शख्सियत इस साजिश के पीछे है। रात के वक्त इन्हें हाईवे के रास्ते ले जाकर बांसवाड़ा में हिरासत में लेना एक मंसूबाबंद कार्रवाई थी, ऐसा चंद्रशेखर रेड्डी ने इल्जाम लगाया। ఎక్స్ కౌన్సిలర్ తను, వాళ్ళ మిస్సెస్ కూడా లాస్ట్ టైం ఎక్స్ కౌన్సిలరే. అయితే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయ కుట్ర, రాజకీయ కోణంలోనే నా మీద చిత్రీకరించి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇందులో నన్ను నెట్టారే తప్ప ఈ విషయంలో నాది ఏ మాత్రం కూడా ఒక % కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. దాంతో పాటు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఏం రాశారంటే, మళ్ళీ నేను తర్వాత ఇవాళ మార్నింగ్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ల్యాబ్ దగ్గర నుంచి వచ్చి చదువుకున్నాను. తను తప్పించుకొని తిరుగుతుంటే అశోక్ నగర్ చౌరస్తా వద్ద 2 పోలీసులు వచ్చి పట్టుకొని అరెస్ట్ చేసుకొని మా నుండి తప్పించుకొని తిరుగుతుంటే ఈ రోజు సాయంత్రం మేము అరెస్ట్ చేసి మళ్ళీ ఆపిస్తాను. నేను ఒకటే అడుగుతున్నా, పోలీస్ వ్యవస్థను, డిపార్ట్మెంట్ వాళ్ళను, నాలాంటి ఒక వ్యక్తి పట్లనే మీరు ఇటువంటి ప్రవర్తన ఉంటే రేపు సామాన్య ప్రజలు, జనం మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీ పోలీస్ స్టేషన్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, పోలీస్ స్టేషన్ బయట కూడా ఉంటాయి. 100% మీరు ఒకవేళ రేపు ఎల్లుండి తర్వాత 2 రోజుల తర్వాత పోలీస్ వ్యవస్థ ఎవరైనా సరే వివరణ ఇవ్వాలనుకుంటే ఈయన అరెస్ట్ చేసిన టైంకి ఆ రోజు నా అంతలో నేను పోలీస్ స్టేషన్కి వచ్చిందా, లేకపోతే నన్ను ఏదైనా చౌరస్తాలో దొరకబట్టారు, మీకు క్లారిటీ వస్తుంది, వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. ఇది నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తలేను, 100% వాళ్ళ దగ్గరనే విషయం అవుతుంది. మేము తప్పించుకొని తిరగడానికి నేను రాడికల్స్ కాదు, క్రిమినల్స్ కాదు, వేరే ఇంకేది కూడా కాదు. దాంతోపాటు మీకు నేను ఒకటి ఈ అబ్దుల్ నగర్ శివారు ఉన్నటువంటి టోటల్ 1500 ఎకరాలు కూడా నేను మన మిత్రులకి ఒక మొత్తం సెట్ ఇస్తాను. టోటల్ ఎక్స్టెండ్ ల్యాండ్, ఇందులో 1 సెంటు భూమి కూడా సుమారు దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 5.5 కిలోమీటర్ ఏరియాలో 1 గజం జాగా కూడా నాకు సంబంధించింది 1 సెంటు ల్యాండ్ లేదు. ఇది లేనప్పుడు నన్ను ఎట్లా ఎఫ్ఐఆర్లో చేస్తారు? ఇది కేవలం ఒక రాజకీయ కుట్ర, వెనుక ఉండి ఒక పెద్ద మనిషి నడిపిస్తున్నటువంటి డ్రామా. ఇది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. కానీ పైన భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, అన్ని చూస్తూనే ఉంటారు. ఈ విషయం అన్ని కూడా పార్టీ హైకమాండ్కి నేను వెంటనే వివరించడం కూడా జరిగింది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. అసలు ఏం జరిగింది ఈ విషయం, ఎందుకు ఈ విధంగా అయిందని చెప్పేసి వాళ్ళు కూడా నా పట్ల సానుకూలంగా స్పందించారు. ఏదైతే నేను పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధతతోని ప్రజల మధ్యలోకి నేను వెళ్తున్నాను, ఇంకా చురుకైన పాత్ర పోషించమని, ప్రజల మధ్యలో ఉండమని చెప్పేసి హైకమాండ్ అన్ని వేళలా నాకు సహకరిస్తుంది కూడా. ఏదైతే నేను నా ఎదుగుదలను ఓర్వలేక ఎవరైతే ఈ రాజకీయపరమైనటువంటి కుట్రల వల్ల నన్ను, నా ప్రతిష్టను భంగపరిచే విధంగా చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఆ భగవంతుడు, ప్రజలు అందరూ కూడా గుణపాఠం చెప్తారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఒకటే విషయం ఏంటంటే, పోలీస్ వ్యవస్థ అందరికన్నా ఎక్కువ మనము మన చేత గౌరవించబడేటువంటి వ్యవస్థ. ఒక IPS స్థాయి ఆఫీసర్ ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటి చాలా బాధాకరం. పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతాము, న్యాయ వ్యవస్థను నమ్ముతాము. కానీ ఈరోజు అటువంటి వ్యవస్థ వల్ల నాటువంటి వ్యక్తులకు భంగపాటు కలిగింది. ఇది సామాన్య ప్రజలకు ఎంతవరకు ఈ విషయం అనేటువంటిది మీరు ఈ పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉండి సహకరిస్తారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. కానీ న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి నాకు న్యాయం జరిగింది. ఈరోజు ఒక 5 రోజుల్లోనే బెయిల్ కూడా రావడం జరిగింది. దీనికి నేను న్యాయ వ్యవస్థకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే నా మీద కావాలని కుట్రపూరితంగా వ్యవహరించారో
వాళ్ళందరికీ కూడా కాలము సమయమే జవాబు చెప్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఏ విధంగా ఉన్నాయో అందులో ఐపీఎస్ పాత్ర ప్రజలకు, ఐఏఎస్, ఐపీఎస్ పాత్ర ప్రజలకు చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి పాత్ర. ఇటువంటి ఆఫీసర్ ఉన్నటువంటి చైతన్య రెడ్డి గారు, ఐపీఎస్ గారు ఇలా ఇంత చిన్న విషయానికి ఒక రాజకీయ నాయకులు, ఒక రాజకీయ వ్యక్తికి మ్యానిపులేట్ చేయబడి ఇలా చట్టంలోనే ఉంటుంది. 100 దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషికి శిక్ష పడదు. ఇది మన రాజ్యాంగం చట్టంలోనే ఉంటుంది. అటువంటి నాలాంటి ఏ సంబంధం లేని నిర్దోషికి ఇలా ఇరికిచ్చిందంటే ఇది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. వ్యవస్థ మీద అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉన్నటువంటి మానవ వ్యక్తులకే ఇలా జరిగితే సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏందో మీ మీడియా మిత్రుల ద్వారానే తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాను.